నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. తులారాశి వారికి అసలు ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అవబోతున్నాడు కాబట్టి ఖచ్చితంగా కొన్ని చేంజెస్ కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకించి ఏ విషయాల్లో జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది అంటారు? గజం కేవలం 4,500 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 8 లక్షలు మాత్రమే. సో మనం ఎప్పుడు చెప్పుకుంటామండి, మనకి 27 నక్షత్రాలు, ఒక్కొక్క నక్షత్రాన్ని 4 పాదాలుగా 108 రకాలుగా డివిజన్ చేశారు. అవి ఎలా ఉంటాయంటే ఫిక్స్డ్ లో మనకి అరౌండ్ 360 డిగ్రీస్ మన చుట్టూ ఉంటాయండి. వాటిని 12 భాగాలుగా చేశారండి. ఒక రాశి అని చెప్పారండి. ఇవి ఫిక్స్డ్గా ఉంటాయండి. కాకపోతే ఇన్నర్ ఆర్బిట్లో ప్లానెట్స్ 9 రకాల ప్లానెట్స్ రొటేట్ అవుతూ ఉంటాయి. ఒక్కొక్క ప్లానెట్ ఒక్కొక్క రాశి దగ్గరికి వెళ్ళినప్పుడు, ఒక్కొక్క నక్షత్రం దగ్గర వెళ్ళినప్పుడు దాని ఇంపాక్ట్ ఆ రాశికి ప్లస్ ఆ నక్షత్రానికి ఉంటుంది అనమాట. సో అవి ఎలా ఉంటాయి ఏంటి, ఫస్ట్ రాశిలో ఉన్న ఈ గ్రహం ఉన్న రాశికి ఇంపాక్ట్ ఉంటుంది, బట్ వేరే రాశులకు కూడా దాని ఇంపాక్ట్ ఉంటుందండి. ఇది వచ్చేటప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి సిచ్యువేషన్ ఏంటంటే మకర రాశిలోకి కుజుడు ఎంటర్ అయ్యారండి. అక్కడ వచ్చేటప్పుడు 38 డేస్ ఉంటారు. 4 గ్రహాల గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఎవరు రాహు, కేతువులు, కుజుడు, శని గురించి మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు పర్టికులర్గా వచ్చేటప్పటికి కుజుడు కూడాను కొంచెం 45 డేస్ ఒక్కొక్క రాశిలో ఉండి ఎక్కువ ఇంపాక్ట్ కలిగిస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి చాలా పవర్ఫుల్ ప్లానెట్, చాలా అగ్రెసివ్ ప్లానెట్ అనమాట. దీని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది అనేది మనం చూద్దామండి. ఇది జనరల్గా కుజుడు మనకి ఏమేమి విషయాలకి ఒక పోర్ట్ఫోలియో ఉంటుంది, ఒక జాబ్ డిస్క్రిప్షన్ ఎలా ఉంటుంది, దేనికి సంబంధించిన అధ్యక్షుడు అనేది చూద్దామండి. మనకి ప్రాచీన గ్రంథాలు ఏమన్నా అంటే కుజుడు దేనికి సంబంధించిన గ్రహం, దేనికి సంబంధించిన విషయం మనకు అనుకూలంగా ఉంటారు అంటే వాళ్ళు సత్వానికి, భూప్రాకార, రోగ, వ్రణ, సాహస, శస్త్ర, అగ్ని సందర్శక, మానోత్పాటన, జ్ఞాన భాతృకారక కుజ అని చెప్తారండి. దానికంటే సత్వం అంటే మనకి స్టామినా, ఒక స్ట్రెంగ్త్ని ఇచ్చేవాళ్ళు కుజుడు. భూమి, ప్రాకారం అంటే మనకి బౌండరీస్ అని వస్తాయండి. తర్వాత వచ్చేప్పటికి రోగాలు, వ్రణము అంటే గాయాలకు సంబంధించి, సాహసము, శస్త్రాలు, తర్వాత అగ్ని ప్రమాదాలు, తర్వాత గౌరవానికి సంబంధించి ఉత్సాటన అని అంటారండి. జ్ఞానము, బ్రదర్స్ వీళ్ళందరికీ సంబంధించిన కారకుడు గురువు అనమాట. ఇప్పుడు తులారాశి వాళ్ళకి ఎలా ఉందంటే ఫిబ్రవరి 5th నుంచి మార్చి 14th వరకు 38 డేస్లో మకర రాశిలో వీళ్ళకి కుజుడు ఉండబోతున్నారండి. దాని ఇంపాక్ట్ వీళ్ళకి ఎలా ఉండబోతుందని చూసే ముందు ఫస్ట్ తులారాశి వాళ్ళది నక్షత్రం ఎలా ఉంటుందని, చిత్త 3-4 పాదాలు, స్వాతి 1-2-3-4 పాదాలు, విశాఖ 1-2-3 పాదాలు ఈ తులారాశికి సంబంధించింది. ఇవి కాకుండా పేరు బలంగా కనుక చూసుకుంటే వాళ్ళ మొదటి అక్షరం రాతో కానీ రీ, రో, రే, రో, తా, తి, తు, తె ఈ అక్షరాలు మోరార్లెస్ ఈ సౌండ్ ఉన్న పేర్లు కూడాను తులారాశి కింద వస్తాయండి. వీళ్ళు వచ్చేటప్పుడు చాలా భక్తిగా ఉండి, ధనవంతులుగా ఉండి, బంధుపీడి అవుతారని చెప్పేసి మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయండి. తర్వాత ఈ ట్రాన్సిట్ వీళ్ళకి 4th హౌస్లో జరుగుతూ ఉంటుందండి. ఈ 4th హౌస్లో కనుక కుజుడు ఉంటే ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చెప్పేసి మనకి మహర్షులు చెప్పారు. దానికి ముందేమంటే వీళ్ళు తామరమూర్తిగా ఎంటర్ అవుతున్నారండి. తామరమూర్తి వచ్చేటప్పటికి మనకి బ్రోంజ్ మెటల్ అంటాం కదండి. సో మనకి ఫస్ట్ వచ్చి గోల్డ్, సిల్వర్, తర్వాత బ్రోంజ్ మెటల్. వీళ్ళు బ్రోంజ్ మెటల్లో ఎంటర్ అవుతారు. అంటే వాళ్ళకి 50% బాగుంటుంది, 50% బాగుంటుంది, ఒక 50% ఎనర్జెటిక్గా ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. వీళ్ళకి ఎలాంటి రిజల్ట్ ఇస్తారు అని చెప్తుంటే భాగ్యహాని అంటే మీకు లక్ కొంచెం దూరంగా ఉంటుంది. భాగ్యహాని, భయం, కోరహ ఎందుకో అతిగా చాలా భయపడుతూ ఉంటారండి ఈ టైంలో. ఫర్ నథింగ్ వాళ్ళు చాలా భయపడిపోతూ ఉంటారనమాట. బంధువైరం, బంధువులతో అనవసరమైన గొడవలు పడతాయి. ధనక్షయం ఈ టైంలో వీళ్ళకి అనవసరమైన ఖర్చులు వచ్చేసి ఉన్న ధనాన్ని పోగొట్టుకుంటారు. రోగపీడాం ఓకే, అనవసరమైన రోగాలు కలిగి దాని ద్వారా చాలా బాధపడుతూ ఉంటారనమాట. సంతాప చాలా పెయిన్స్ ఉంటాయి, బాడీ అంతా ఎక్సెస్ హీట్గా ఉండేసి తద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే రోగాలు వాటికి సంబంధించి బాధపడి ఎక్కువ ఉండటం వల్ల చతుర్థ స్థానకే కుజ అని చెప్తారన్నమాట. బట్ ఇందులో వచ్చేటప్పటికి మన సింపుల్గా చెప్పండి లక్ దూరంగా ఉంటుంది, అతిగా భయపడుతూ ఉంటారు, బంధువులతో గొడవలు అవుతూ ఉంటారు, శరీరానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఇవి తప్పక మిగతా విషయాలన్నింటిలో బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇక్కడ 50% బాగుంటుంది అని చెప్పుకోవాలి. ఇన్ డీటెయిల్గా మనం చెప్పుకుంటే వీళ్ళకి 7th హౌస్ లార్డ్ వస్తారు కాబట్టి ఫ్యామిలీకి సంబంధించి, హెల్త్కి సంబంధించి, స్పీచ్కి సంబంధించిన విషయాల్లో కేర్ఫుల్గా ఉండాలి. మ్యారేజ్, రిలేషన్షిప్ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఈ ట్రాన్సిట్ 4th హౌస్లో జరుగుతుండడం వల్ల 4th హౌస్ మదర్కి సంబంధించి, ప్రాపర్టీకి సంబంధించి, వెహికల్, కంఫర్ట్, లగ్జరీకి సంబంధించిన విషయాల్లో చాలా ఛాలెంజెస్గా ఎక్కువ ఉంటాయి అని మనం చెప్పుకోవాలి. బట్ బేసికల్గా అంటే పర్సనల్ లైఫ్లో ఎక్కువ ఉంటుంది మోర్ దాన్ ప్రొఫెషనల్ లైఫ్లో అని చెప్పుకోవాలన్నమాట. తర్వాత కోఆపరేషన్ చాలా అవసరం అవుతుందండి. బిట్వీన్ మీరు మీ పార్ట్నర్స్ తోటి కాన్ఫ్లిక్ట్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉందండి. తర్వాత
ఫ్యామిలీస్తోనూ, ఫ్రెండ్స్ తోటి, రిలేటివ్స్లోను, చిల్డ్రన్స్ తోటి ఎక్కువగా కాన్ఫ్లిక్ట్ వచ్చే అవకాశం ఉంది. కానీ పేషెన్స్గా ఉండాల్సిన అవసరం ఎక్కువ ఉందండి. తర్వాత మీరే ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ని, ఒక స్మూత్ అయిన ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేయాలి. ఎందుకంటే మీ జాతకంలో ప్రాబ్లం ఉంది కాబట్టి మీ ట్రాన్సిట్లు అవుతుందండి. జనరల్గా మనం ఏమంటే నేను బాగున్నాను, నాతో వాళ్ళు గొడవ పడుతాను అనుకోండి. బట్ అలా కాదండి, మీ జాతకంలో రిఫ్లెక్ట్ అవుతుండే వల్ల మీరు వాళ్ళ మీద రియాక్ట్ అవుతూ ఉంటారు. కాబట్టి మీరే చాలా కామ్గా ఉండాలండి. తర్వాత కెరీర్ వైజ్కి వచ్చేటప్పటికి చాలా బాగుందండి. అందులో ఎలాంటివి ఏమీ లేదు. మన శ్లోకాలను కూడా చూసుకున్నాం. కెరీర్కి సంబంధించిన కూల్ గోయింగ్లో వెళ్తూ ఉందండి. తర్వాత వాళ్ళకి కావాల్సిన ఓవరాల్స్ రివార్డ్స్ కానివ్వండి, తర్వాత ఓవరాల్గా అడ్వాన్స్మెంట్ కానివ్వండి, తర్వాత డెడికేటెడ్ హార్డ్ వర్క్ కానీ, స్ట్రాటజిక్ ఎఫర్ట్స్ కానీ వీటి ద్వారా చాలా చక్కగా కెరీర్లో వెళ్తూ ఉంటారు. కెరీర్కి సంబంధించి ఎలాంటి ప్రాబ్లం అయితే ఏమీ లేదని చెప్పుకోవాలి. మనీ రిలేటెడ్ మ్యాటర్స్ ఎలా ఉన్నాయి అని చెప్పుకుంటే ఇది రివార్డింగ్ పీరియడ్ అని చెప్పుకోవాలండి. అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకి ధనం వచ్చి ఒక మంచి న్యూస్ వచ్చేసి ధనానికి సంబంధించిన ఫ్లో అయితే బాగుంటుంది. ధనానికి సంబంధించి ఎలాంటి విషయంలో ఏమీ ప్రాబ్లం ఏం లేదు. తర్వాత వచ్చేటప్పటికి మనకి మేజర్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కడ వస్తుంది, కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుంది అంటే మదర్ రిలేటెడ్, ప్రాపర్టీ రిలేటెడ్, డొమెస్టిక్ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఒక కోఆపరేషన్, వాళ్ళ మధ్య ఒక అన్యోన్యత అనేది ఉండదు. అనవసరమైన మిస్అండర్స్టాండింగ్ గొడవలు వచ్చే ఛాన్సెస్ ఉంది. కాబట్టి ఇది కేర్ఫుల్గా ఉండాలి. ఓవరాల్గా చూసుకుంటే మదర్ హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. వాహనాలు నడిపేటప్పుడు కేర్ఫుల్గా ఉండాలి. ఇంట్లో సంబంధించిన విషయాల్లో ఒక స్మూత్ హార్మోనీ మీరు మెయింటైన్ చేయాల్సి ఉంటుందండి. ఓకే. లాస్ట్లో వచ్చేటప్పటికి ఓవరాల్గా పర్సనల్ రిలేషన్షిప్లో ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది. ప్రొఫెషనల్ లైఫ్లో అయితే చాలా బాగుంటుంది. భార్యతో, తర్వాత తల్లితో కొంచెం గొడవలు పడకుండా కేర్ఫుల్గా ఉండాలి. బట్ ఇట్స్ ఓవరాల్గా హెల్త్ వైజ్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఎలాంటి విషయం అయితే ఏమీ లేదు. సో ఇంతకు చూసుకుంటే మనం బాగుందని హెల్త్ ఒకటి బాగుంది. అండ్ ఎస్పెషల్లీ రిలేషన్లోనే కొంచెం డిఫికల్టీ కనిపిస్తుంది కాబట్టి కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. సో వీళ్ళకి అంగారకునికి సంబంధించిన మూల మంత్రాన్ని కనుక జపించుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. సో వీళ్ళైతే కనుక గణపతిని కానీ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని కానీ గుడికి వెళ్ళి దర్శించుకొని ఓం అంగారకాయ నమః అనే మంత్రాన్ని కొంచెం చాంట్ చేస్తూ ఉంటే మిగతా 50% విషయాల్లో కూడా వాళ్ళకి బాగుంటుందని చెప్తారండి. సో ఎవరైనా సరే పర్సనల్గా జాతక రీత్యా కనుక మిమ్మల్ని కలవాలి అనుకున్నా, లేదా మనం ఎలాగో ప్రతి ఇంట్లో ఆస్ట్రాలజర్ ఉండాలని అదే పనిగా చెప్తూ వస్తూ ఉన్నాము. ఆ కోర్స్ కూడా మీరు ఆఫ్లైన్ ద్వారా డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఆ కోర్స్ ఆన్లైన్ త్రూ బై చేయాలి అనుకున్నా ఏ విధంగా అంటారు? సో మనకి ఇది ఋషులు ఇచ్చిన మహా జ్ఞానం అండి. ఓకే, దీని ఇంపాక్ట్ ఇది ఎంత గొప్పది అని తెలుసుకోవాల్సిన ఫస్ట్ బాధ్యత మందండి. సో ఇది తెలుసుకోవడం గురించి ఒక చిన్న కోర్స్ డిజైన్, అట్లీస్ట్ బేసిక్స్ ఆఫ్ ఆస్ట్రాలజీ, వాళ్ళ టెర్మినాలజీ అండ్ సైకాలజీ అంటే ఎలా ఉంటుంది అని తెలుసుకోవడానికి చాలా బాగుంటుంది. ఒక 5 to 15 or 10 hours కోర్స్ ఒక డిజైన్ చేసాం. దాన్ని ఎన్రోల్ అయ్యి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవచ్చు. అంటే కాకుండా ఎడిషనల్గా మనం ఏమనుకుంటే ప్రతి ఇంట్లో ఒక ఆస్ట్రాలజర్ ఉండాలండి, తెలుసుకోవాలి. అప్పుడే లైఫ్ ఏమంటే ఎఫర్ట్లెస్ జర్నీ, స్మూత్ జర్నీగా గ్రోత్, ప్రాస్పరిటీ ఉంటుందండి. సో ఎవరైనా ఇండివిడ్యువల్గా, ఎందుకంటే ఇది రాసొచ్చే చాలా హయ్యర్ లెవెల్లో చెప్పుకుంటాం. బట్ ఇంకా ఇండివిడ్యువల్గా చెప్పండి, వాళ్ళ బర్త్డే టు బర్త్డే, తర్వాత వాళ్ళకున్న లగ్నాన్ని బేస్ చేసి, దశాభుక్తిని బట్టి, వయసుని బట్టి, వాళ్ళకున్న ప్రజెంట్ వాళ్ళకున్న సిచ్యువేషన్ బట్టి మనం కౌన్సిలింగ్ ఇచ్చి ఆస్ట్రాలజికల్గా గైడెన్స్ ఇవ్వచ్చు అండి. అలాంటి వాళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కనుక మనకి కనెక్ట్ అయితే వాళ్ళకి మనం హెల్ప్ చేయొచ్చండి. షూర్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఉషా గారు. సో సురేష్ గారు చెప్పినట్టుగా ఎవరైనా సరే పర్సనల్గా కనుక అపాయింట్మెంట్ తీసుకొని జాతకరీత్యా మీరు కనుక మార్పులు చేయించుకోవాలనుకున్నా, జాతకం చూపించుకోవాలనుకున్నా కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక ఫర్దర్గా ఏ డీటెయిల్స్ కావాలనుకున్నా, ఎంక్వైరీ చేయాలనుకుంటే కింద కొడుతున్న కాంటాక్ట్ నెంబర్ని కాంటాక్ట్ చేస్తే సురేష్ గారి మీకు పూర్తి వివరాలు అందిస్తారు. థ్యాంక్ యూ.